కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డిలు పాల్గొన్నారు. కడప మార్కెట్ యార్డులో నిర్వహించిన కడప వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ కడప శాసనసభ్యురాలు రెడ్డప్ప గారి మాధవి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మార్కెట్ యార్డులో ఎదురవుతున్న పలు సమస్యలతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపరచడం, మార్కెట్ యార్డ్ నిర్వహణ అంశాలపై ప్రధానంగా చర్చించారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యార్డులో సౌకర్యాలను మరింత పెంచాలని, పారిశుద్ధ్య లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు మరియు కమిటీకి మాధవి పలు సూచన చేశారు. ఇందులో ఈ యొక్క 6 నెలల యొక్క ఆదాయము అలాగనే వ్యయము చేసుకుంటూ ఏమేమి ఆలోచనలు చేయాలా అనే దాని మీద మార్కెట్ యార్డ్ అధికారులతో కానీ అలాగనే మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులతో, డైరెక్టర్లతో ఈరోజు కులంకుషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్లో శానిటేషన్, ఈ యొక్క వ్యర్థాలను ఎలా తీసేయాల దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నెలకు 50 నుంచి 60 వేల కరెంటు బిల్లు కడుతున్న ఈ మార్కెట్ యార్డ్ని సోలార్ సిస్టమ్ కిందకి తీసుకొచ్చేందుకు దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడుతున్నాము. అలాగనే గత మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అన్నా క్యాంటీన్ అనేది మార్కెట్ యార్డ్లో పెట్టాలా, ఇక్కడికి వచ్చిన పేదోళ్ళు హమాలీలకి 5 రూపాయలతో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలా, పేదోళ్లకు అండగా ప్రభుత్వం ఉంటా ఉంది. కడప నియోజకవర్గంలో మనము అందరము పేదోళ్ళకు అండగా ఉంటూ ముందుకు పోవాలా. దానికి తగు నిర్ణయాలు ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీలో లాస్ట్ టైమే తీసుకోవడం జరిగింది. దానిని అప్రూవల్స్ కోసం పంపించడం జరిగింది. దానికి త్వరితగతిన దానికి సంబంధించిన శాంక్షన్స్ చేయించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్కెట్ యార్డ్లో అన్నా క్యాంటీన్ పెట్టే విధంగా ముందుకెళ్తాము. అలాగే గత మీటింగ్లో చర్చించిన విధంగా ఇక్కడికి వచ్చి పనిచేసే కూలీలకి బాత్రూమ్ సౌకర్యాలు, టాయిలెట్ సౌకర్యాల గురించి అప్రూవల్ వచ్చింది. దాని పని కూడా తొందరలో మొదలవబోతుంది. అలాగనే గత 4-5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసి ఒక మెగా షెడ్ ఒకటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏం చెప్పినా కరోనా పేరు చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు మన యొక్క పాలక వర్గము ఇక్కడ మన పార్టీ యొక్క పాలక వర్గము బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ యొక్క మెగా షెడ్ను పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఒక 4-5 రోజుల్లో 2 షెడ్లు పూర్తి అవబోతున్నాయి. అలాగనే లాస్ట్ టైం ఇక్కడికి ఉన్న వాళ్ళకందరికీ మంచి సురక్షితమైన నీళ్లు ఏ విధంగా ఇవ్వాలనుకుని ఒక నిర్ణయం చేసుకున్నాము లాస్ట్ మీటింగ్లో. దానికి సంబంధించిన ఆర్ఓ కూడా శాంక్షన్స్ రావడం జరిగింది. 1000 లీటర్స్ మనం 500 పంపిస్తే 1000 లీటర్స్ కి శాంక్షన్ అయ్యి ఆ పనులు కూడా దగ్గరలో భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది. కడపలో ఉన్న మార్కెట్ యార్డ్ ని చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి కడపలో వాళ్ళు ఊహించని అంత పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ఇప్పుడు వచ్చిన మార్పులు కానీ ప్రభుత్వం పరంగా మనకి ఇచ్చిన సబ్సిడీలు కానీ అవకాశాలు కానీ సద్వినియోగపరుచుకుంటూ మనము ఒక మంచి ఆలోచన చేస్తూ కడపలో ఉన్న ప్రజలకి ఈ మార్కెట్ యార్డ్ని డెవలప్ చేసి ఇవ్వడం అనే కర్తవ్యంతో పనిచేస్తా ఉన్నాము. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఈ రోజు చర్చించుకునేటువంటి సఫలీకృతం చేసుకొని నెక్స్ట్ మీటింగ్ లో కొత్త అంశాలను చేపట్టే విధంగా ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గత 24, 25 నుంచి 26కు పెద్ద ఎత్తున యొక్క ఆదాయం పెంచుకోవడం జరిగింది మన ప్రభుత్వ హయాంలో. అలాగనే 26 నుంచి 27కు అంతకంటే ఎక్కువ ఆదాయం పెంచుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఖర్చులు తగ్గించుకునే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. దీనికి అంతా మొత్తము మార్కెట్ యార్డ్ పాలక మండలిలోని చైర్మన్, వైస్ చైర్మన్ అలాగనే సభ్యుల యొక్క చెందుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాలక మండలి, మార్కెట్ యార్డ్ కడప పాలక మండలి సభ్యులకు అందరికీ, అలాగనే అధికారులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా ఉన్నాను. ఇంకా ఏవైనా సమస్యలు మీ నోటీస్కి వచ్చినా కూడా, పాలక మండలి నోటీస్లోకి వచ్చినా కూడా వాటిని లిస్ట్ అవుట్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అలాగనే మార్కెట్ యార్డ్ని
గ్రీనరీగా చేయాల్సిన అవసరం ఉంది. చాలా డ్రై ఉంది. ప్రతి ఒక్క 10-15 ఫీట్లలో ఒక మంచి పెద్ద చెట్టు వేసి వృక్షం అయ్యే విధంగా కొంచెం పెద్ద ఏజ్ ఉన్న చెట్లు తీసుకొచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రాంలో మనం అది స్పెషల్గా ఇక్కడ ఓపెనింగ్ చేసుకున్న ప్రోగ్రాంలో ఈ యొక్క చెట్లను పెట్టడము, దానికి మార్కెట్ యార్డ్ తరపు నుంచి డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మనము ఒక సంవత్సరం లోపల మార్కెట్ యార్డ్ రూపురేఖలు సోలార్ ద్వారా గ్రీనరీ ద్వారా మనం మార్చే విధంగా ముందుకు పోవాలని ఒక లక్ష్యంతో పనిచేద్దామని చెప్పి మనం అందరము టీం వర్క్ చేస్తూ కడప మార్కెట్ యార్డుని రాష్ట్రంలోని ఎవ్వరూ ఊహించినంత మంచిగా ఆధునీకరంగా అత్యాధునిక ఫెసిలిటీతో ముందుకెళ్తామని దానికి అంతా ప్రతిజ్ఞ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కడప నియోజకవర్గ ప్రజలకి, కడప జిల్లాలోని ప్రజలకు కూడా ఈ యొక్క ప్రతిజ్ఞ మేము కడప నుంచి చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ